ఎప్పుడన్నా రోడ్డులో నిండిందా ఇది వర్షం నీళ్ళు ఇది మన ఫస్ట్లో మనం రాయి పెట్టి పెట్టినా వచ్చింది మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని అడిగి మన 45 రోజులు వచ్చి అడిగి మిమ్మల్ని వచ్చి అడిగితే మనం రోడ్ కొంచెం దాంట్లో వరకు రాళ్ళన్నీ వచ్చినాయి కదా రాళ్ళన్నీ నీళ్ళ ఫ్లోకి ఇది నీళ్ళు ఇంకిపోతాయని అందుకేనా వాళ్ళు అట్లా పోయినారు ఇందాక అక్కడ పైకి ఇంకా ఉంది పైకి ఉంది ఇది నీళ్ళు తెలుసు చెప్పినారు బట్ ఒకసారి చూద్దాంలే అనేసి ఇట్లా మనం ఎప్పుడు రాలే కదా ఈ లోపలికి వాటర్ వచ్చినట్టు పంపించేయకుండా స్టోర్ యాక్సిలరీ కింద ఇది పెట్టుకున్నాం సార్. ఎంతవరకు స్టోర్ చేయొచ్చు అన్న ఇక్కడ సార్? ఇది మనకు వచ్చేసి దీని ఫుల్ కెపాసిటీ 0.67 TMC సార్. అదేమో 0.45 సార్ మనది. అది దానికన్నా పెద్దది సార్. ఇది మనకి ఒకవేళ మనకి పర్మనెంట్ అలొకేషన్ ఏదైనా తెప్పించుకోవాలంటే ఎట్లా దీనికి ఎక్కడి నుంచి? యాక్చువల్గా ఇక్కడ పర్కులేట్ అవుతున్నాయి సార్. అవును చెప్పినారు సార్. అదే మీతో కూడా ఒకసారి చెప్దాను సార్. యాక్చువల్గా ఇక్కడ మనకి జియాలజిస్ట్లతో ఒకసారి సర్వే చేయించాం సార్. ఒకసారి చేపించేస్తే ఒకవేళ మనకి ఇప్పుడు వాటర్ ఇట్లా ఉన్నాయనుకోండి సార్, ఈ వాటర్ ఇట్లాగే ఉంటే మనకేం పర్కులేషన్ గ్రౌండ్ వాటర్ ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. కళ్ళకి కనపడుతున్నాయంటే ఇంకిపోవట్లేదు సార్. అట్లాగే ఊరిని కొంచెం భూమి పీల్చుకున్నంత తగ్గుతుంటాయి సార్. అట్లా కూడా మనకు ఉపయోగం ఉన్నాయి సార్. ఎక్కడన్నా మనకి ఆ సోర్సెస్ పాయింట్స్ ఉంటాయి సార్, ఆక్యుఫైర్స్ అంటాం సార్. అట్లా ఆక్యుఫైర్స్ కనుక పాయింట్స్ ఉంటాయి కనుక వాటిని ఇట్లా నిలబెట్టే బదులు మనం అక్కడ డైవర్ట్ చేసుకున్నాం అనుకోండి సార్, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు అనేది మాకు గ్రౌండ్ వాటర్ దాని వల్ల బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే ఓకే సార్. అదే సార్, అట్లా పాయింట్స్ మనకి స్పెసిఫిక్ లొకేషన్స్. దెన్ అగైన్ విల్ హావ్ టు డైవర్ట్ ద ఇక్కడ మనం ఛానలైజ్ చేసుకుంటాం సార్. ఇక్కడ మొత్తం నిలబెట్టే బదులుగా అంతేలేండి చోట ఎక్కడ ఛానలైజ్ చేసుకున్నాం అనుకోండి సార్, వచ్చిన వాటర్ కంప్లీట్ గా మనం గ్రౌండ్ వాటర్ కే. బట్ విల్ ద జియాలజిస్ట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద పాకెట్స్ దే కెన్ డు ఇట్. ఆక్యుఫైర్స్ ఐడెంటిఫై చేస్తారు. ఓకే మ్యాటర్ ఆఫ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ చేస్తారు సార్, చెప్తే చేస్తారు. కనీసం ఆ కొండ వరకు ఆనుకునే కన్నా సంవత్సరం దీనికి లోకలైజేషన్ చేపినా చాలు. మీకైతే ఇది ఒట్టి గ్రౌండ్ వాటర్ తప్ప మీకైతే వేరే ఇదైతే లేదు కదా. దీని నుండి మళ్ళీ టీబీసీకే సార్, మళ్ళీ మన సిస్టమ్ కే మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. కలపాల్సిందే సార్. షేక్పల్లి వరకు పనిచేస్తాయి. షేక్పల్లి వరకా? అయినా కూడా అంత దూరం ట్రావెల్ చేస్తున్నాయంటే గ్రేటే. అందుకే అంతా ముచ్చుకోట పెట్టండి నీళ్ళు అని అడిగేది ఎవరు వచ్చినా కానీ. మామూలుగా ఎంత పని అన్నా జియాలజిస్ట్ ఇది మామూలుగా ఒక 3-4 days లో సర్వే చేస్తారు సార్. 3-4 days లో దే విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఇట్. సార్ వాళ్ళు మనకి అక్కడ సెన్సార్స్ తో మనకి చేస్తారు సార్. అంతే. అది మనకి ఏం నియరెస్ట్ లొకేషన్స్ అన్ని ఇప్పుడు మన ఏరియాని బట్టి చెక్ చేసుకొని 4-5.79 చూసుకున్నాను. Then what will be our work? మళ్ళీ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ దోస్ పాకెట్స్ ఎట్లా మళ్ళీ మనం తవ్వుకోవాల్సిందేనా లేకపోతే ఛానలైజ్ చేసుకోవాలి సార్ ఇక్కడ. సార్ యాక్చువల్గా సమస్య ఏమవుతుందండి సార్, వాటర్ కనుక మనకు సఫిషియెంట్గా ఉంటే మీరు చెప్పినారంటే ఇచ్చేస్తాం సార్. ఓకే ఈ టైంలో వాట్ వీ షుడ్ డూ ఇస్ గెట్ దీస్ పాయింట్స్ లొకేటెడ్ అండ్ డైవర్ట్ వాటర్ డైరెక్ట్లీ దేర్. ఓకే సార్, ఓకే చేసుకోవచ్చు. ద రెస్ట్ ఆఫ్ ద టైం ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు మనం వీ కెన్ లీవ్ ఇట్ ఆన్ టు ద రెగ్యులర్ సర్ఫేసెస్ అన్నట్టుగా. ఓకే సార్, కాదా? దట్ ఈస్ బెటర్ రైట్? బెటర్ సార్, చేయొచ్చు. మామూలు ఇప్పుడు దాకా హైయెస్ట్ ఎంత వదిలింటారన్నా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? దీనికి సార్ అప్పుడు ఆ రోడ్డు కాడికి వచ్చింది అనంతపురం పోతామే సార్. అప్పుడు దివాకర్ నీటికి ఇచ్చినాడు అదే హైయెస్ట్. కమన్ అడిగిపోదాం. ముందు కనపడతాను కట్టిన 2018 డ్యామ్ అప్పుడే ఉంటుంది.
మనమే 19 కిలోమీటర్ కూడా లేదు. రోడ్ పొడుగునా పడతానే ఉంటుంది. ఇది కనబడతా పైప్ లైన్. ఇప్పుడు ఈ సిమెంట్ ఏదైతే వేసామో పైప్ లైన్ పైన మొత్తం ఉందా? చాంబర్ కట్టిన దగ్గర మాత్రం రాళ్ళు వీళ్ళు పడి పైప్ లైన్ ఇప్పుడు ఇది డేంజర్. నాకు నేను ఏర్లు గ్యాప్ లేదు కాబట్టి అందుకే అడిగింది ఎన్ని కిలోమీటర్లు ఉంది చెట్లు గిట్లు తీయాలంటే ఈ మెయింటెనెన్స్ ఉంది మనకి ఎందుకు రాదా? అవసరం లేదు. ఒకసారి ఇప్పుడైనా ఎస్టిమేషన్ చేస్తాం. ఒక ఎస్టిమేషన్ అయితే ఏంటి అంటే ఏంటి స్టాప్ లాస్ట్ డ్యామ్లోకి ఎంత వేసాను అదే అందరితో మాట్లాడాను. ఇది కూడా చేపిస్తే మనకి జియాలజీ అయితే మాత్రం ఖచ్చితంగా బోర్ వేసిన తర్వాత చెప్తారు. మామూలుగా ఉన్న దాని గురించి కూడా చెప్తారు జియాలజీ వాళ్ళు. అడుగుతాం కదా జియాలజీ అయితే మనకు కూడా తెలుసు. మేము బోర్లో ఖచ్చితంగా పాయింట్ పెట్టి ఆర్డర్ చేసి జియాలజీ చిన్న రిక్వెస్ట్ అది నిండిన తర్వాత వచ్చినారు కదా ఒకసారి చెప్తే మేలని చెప్పి అది నిండాలంటే ఓటుకుంటుంది. వీళ్ళంతా ఎండిపోతారు. అప్పుడు 9 నెలలు వచ్చాడు సార్ ఇక్కడ ఒకప్పుడు. ఇప్పుడు రాను రాను పడిపోయింది కాబట్టి కాదన్నా, ఇంకా మీరందరూ 9 నెలలు అంటున్నారు. ఇంకో 5 ఏళ్ళు దాటిందంటే ఇంకా మనకి ఏ నీళ్లు రావు పైనుంచి. అయితే పైన యుద్ధం చేస్తున్నాం దాంట్లో పైన ఆలమట్టి నారాయణ ఎప్పుడు ఇలా చూడు తగ్గించుకోవచ్చు కదా పంపించండి. కూడా కింద దింగు ఏ ఊరు కూర్చున్నా అది కింద దిగినా అనుకో 110 పొగలు తగ్గుతుంది.
ఏం ఈత కొడదాం అనుకుంటున్నావా? రెడీగా ఉంటే అడుగుతున్నా, ఈత కొట్టేదానికి వచ్చినావా అని. ఏమ్మా అవునావా? కాదు, నువ్వు కింద పడి నన్ను దుబ్బకపోతే చాలు. ఏం బాగానే ఫ్లో బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఎప్పుడు ఇట్లే ఉంటుందా ఫ్లో? ఇది కొంచెం ఎక్కింది. 28 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి సార్ అన్న. ఒరిజినల్ 28 డిస్ట్రిబ్యూటర్లు అంటే మనకి 28 డిస్ట్రిబ్యూటర్ మీద ఆయకట్టు ఉంటుంది సార్. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు అవుతుంది సార్ మొత్తం మనకి జీరో దగ్గర నుండి 28 డిస్ట్రిబ్యూటర్. ఓకే. సో అది కాకపోకుండా మళ్ళీ ఇంకా ఈ యూటీ హోల్స్ అనాథరైజ్డ్ ఆయకట్టు కూడా వాడుతున్నాం. ఇట్రా నువ్వు బయటికి రా. అనాథరైజ్డ్ ఆయకట్టు మనం సార్లు తీసుకున్న చర్యలు అన్ని వాటి వల్ల పోలీసులు అన్నీ పెట్టుకోండి సార్. అనాథరైజ్డ్ ఆయకట్టు ఆల్మోస్ట్ కట్టేజ్ చేస్తున్నాం సార్. ఈ చెరువులకి ఎక్స్ట్రా వాడుకోవడం అవన్నీ ఆపేసేసి మొత్తం ఉన్న వాటర్ని మ్యాక్సిమం మనకి ఇక్కడికే తీసుకుంటున్నాం సార్. ఇప్పటికి ఈరోజు ప్రజెంట్ మనకి 0.1 TMC వస్తే కనుక లిఫ్ట్ చేద్దాం అనుకున్నాం సార్. 0.12కి వచ్చింది సార్. బాగానే వచ్చింది కదన్నా. అదే మేడం గారితో మాట్లాడి అది కూడా పెట్టుకుంటాం సార్. ఓకే. మనం అక్కడ లిఫ్ట్ చేస్తే మనకి పుట్లూరు ట్యాంక్ వాటర్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు వరకు 100 క్యూసెక్స్ దాకా వస్తున్నాయి సార్. ఈ 100 క్యూసెక్స్లో నుండి ఇంకా కొంత కోట మనకి ఇక్కడికి ఇప్పుడు మామూలుగా అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి రావాలంటే ఎంత రావాలన్నా? 150 వరకు వస్తాయి సార్. 150 వరకు వస్తాయి. ఇక్కడ ఏమైందంటే సార్ ఇంకా ఫస్ట్లో మనకి నార్కల్కి అప్పుడు లాస్ట్ టైం డ్రింకింగ్ వాటర్ షార్ట్ అయిందని చెప్పి ఐఏబ్ మీటింగ్లో మేడం గారు తీసుకున్నారు సార్. అక్కడ 10 రోజులు గ్యాప్ మనకి పోయింది సార్ అక్కడ. ఓకే. ఓకే. దానివల్ల అక్కడ ఆల్రెడీ వాడుకున్నారు, ఇక్కడ పైన వాడడం మొదలు పెట్టారు సార్. లేదంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ మొత్తం క్లోజ్ చేసి కంప్లీట్లీ ఇక్కడికి డైవర్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ రైలెండ్కి ఇచ్చుకున్న తర్వాత మిగిలినవి పైన ఆలో చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఒక 10 రోజులు టైం పోయింది, దాంతో కొంచెం ఎక్సైజ్ చెప్పింది. ఈ మధ్యలో కూడా ఒక 10 రోజులు మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే పైన మొత్తం క్లోజ్ చేయించి మొత్తం వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాం. చేద్దాంలే అన్న, ఒకసారన్నా మనకి ఇది కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చిందంటే విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ కదా ఎగ్జాక్ట్గా ఎట్లా. ఆ పైనుంచి ఇంకా నీళ్ళు వస్తున్నాయన్నా లేకపోతే మానేసినారా పంపించడం వాళ్ళు? ఉన్నాయా? మనకి కనెక్చర్ల దగ్గర మిడ్ పెన్నర్ రిజర్వాయర్. అవును, అది మనకి సోర్స్ సార్. మనకి అవును మిడ్ పెన్నర్ రిజర్వాయర్ దానికి ఇప్పుడు ఈ రోజుకి 950 క్యూసెక్స్ వస్తున్నాయి సార్ ఇంట్లో. ఓకే. ఓకే. ఇంట్లో వస్తుంది ఇంకా ఆగిపోలే ఇంట్లో. జనవరి 30 టార్గెట్ పెట్టాను సార్. ఉంటుంది సార్, కాకపోతే మనకి ఈ యూటిలైజేషన్ రైతులందరూ వేస్తారు కాబట్టి యూటిలైజేషన్ పెరిగిపోతుంది సార్. వాటర్ ఉంటుంది సార్ మనకి ఇప్పుడు వరకు అయితే జనవరి 31 వరకు అష్యూరెన్స్ ఇచ్చున్నారు సార్. మేము వాటర్ అయితే డ్రా చేపిస్తామన్నారు. కాకపోతే ఈ 30 మనకి ఇస్తున్న ఆడ స్టార్టింగ్లో దగ్గర మనకి ఇప్పుడు 900 క్యూసెక్స్ ఎంపీఎస్సీకి వదిలేరు సార్. ఆడ 900 వదిలితే ఇక్కడ మనకి 100 వస్తున్నాయి సార్. సో ఇక్కడ 100లో మనకి ఈ పైన 84 km దగ్గర అక్కడ నుండి డెడ్ రన్ ఉంది సార్. ఆ డెడ్ రన్లో కూడా ఒక 100 క్యూసెక్ల దాకా మనకి సీపేజ్ అంతా ఫారెస్ట్లో వెళ్ళిపోతుంది అక్కడ. హౌ డు వి అరెస్ట్ దట్ ఏరియా నెక్స్ట్ సార్? అది కూడా అది ఏమన్నా గ్రౌటింగ్ చేయడం కానివ్వండి. 250 క్యూసెక్లు ఇస్తూ ఉంటే మనకు ఈరోజు 98 సార్. మై గాడ్, ఏంటంటే అంత డిఫరెన్స్ ఉందా? అది గేజ్ ఒకసారి ఫారెస్ట్ లో నీళ్ళు వచ్చినాం మేము కూడా. ఒక పని చేయండి అన్న, ఎట్లా ఇప్పుడు నీళ్ళు అది అయిపోతానే మనకి ఫుల్ ఫ్లెజ్ సర్వే చేద్దాము. ఎక్కడెక్కడ వి హావ్ టు అరెస్ట్ విల్ అరెస్ట్. అట్లీస్ట్ టేల్ ఎండ్స్ వరకు వచ్చిందంటే ఇంకా పైన వాళ్ళందరూ బాగా ఓడిపోతారు. అక్కడ ఏదో కష్టపడేదానికంటే ఈ 100 తెచ్చుకోవడం కరెక్ట్ అది నేను ఆ పని చేద్దామన్నా. ఊరికి అంతమంది రైతులతో మనం ఢీ కొట్టేదానికంటే కూడా ఆ 100 ఎక్కడ తీసుకురావాలనేది ఇప్పుడు చూడండి సార్. 100 వస్తాం సార్ ఇప్పుడు నాకు కరెక్ట్గా ఈ రోజు. మొన్నటి వరకు అది కూడా లేదు కదన్నా సార్. పెంచాం సార్. అందరూ కోఆపరేట్ చేస్తే నేను చేయగలిగాను. ఇప్పుడు దేర్ నో పాయింట్ మేము మిమ్మల్ని బ్లేమ్ చేసో లేకపోతే ఇంకొని బ్లేమ్ చేసేసి we will see where all we can arrest this problem issues. 30 ఏళ్ళు సార్. అంతే కదన్నా. కమర్ నుంచి సపోర్ట్ చేస్తే 100% అన్న. దానికంతా ఫండ్స్ అన్ని పెట్టేది. మనం ఇంకోటి ఏమంటే 84 తర్వాత డెడ్ కెనాల్ సార్ అంతా దీనికి వచ్చేటివే. 84 వరకే నీకు 82 వరకే డిస్ట్రిబ్యూటర్లు ఉండేది, 28 అనేది. ఓకే. కాబట్టి ఇదంతా మనకి సక్సెస్ చేసుకున్నామంటే వీళ్ళను సర్టిఫికేట్ చేయాలి, వీళ్ళని కూడా చేయొచ్చు. అందరం చేయొచ్చు అన్న. ఊరికి మనం ఈడ అనేదానికంటే కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు లెవెల్ వచ్చింది సార్. రేపటి ప్లాన్ చేసుకుంటున్నాం కూడా చెప్దామని ఆలోచనలో ఉన్నా. రేపటికి కొంచెం 10-10:30 అంతా కూడా ఆపరేట్ చేయాలి సార్. ఎక్కడన్నా అదా సుబ్రాయిస్ అక్కడ మేడం కూడా ఎల్లూరుకి వచ్చారంటే అక్కడ కలిసేసి ఒక కన్క్లూషన్ చేసుకొని చూడొచ్చు. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ స్టాప్ చేస్తారు మళ్ళీ? ఇప్పుడు నెక్స్ట్ కొండాపురం సార్. కొండాపురం దగ్గర స్టాప్ చేసేస్తారు. అక్కడ నుంచి 10 కిలోమీటర్లు తీసుకుపోయి కొండాపురం దగ్గర 4.5 పెట్టుకొని పుట్టూరు చెరువు డైవర్ట్ చేస్తారు. ఇవన్నీ ఆపరేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మళ్ళీ షార్టేజ్ వస్తాయేమో ఇక్కడ. ఎక్కడ సార్?
మన దగ్గర లెవెల్ మెయింటైన్ లెవెల్ డౌన్ అవుతుంది కదా. ఇన్ను అవుట్ ఈక్వల్గా చేయాలంటే కష్టం అవుతుంది. అవుట్ 120 ఇస్తున్నాము, ఇన్ను ఇది పడిపోతుంది. ప్లస్ ఇది 40-30 బ్యాలెన్స్ వచ్చినట్టుగా సక్సెస్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మనం 120 పెడతాం సార్ ఇక్కడ. ఓకే. 120 వస్తే ఇక్కడికి మనకి 100 ఇప్పుడు వస్తున్నాయి సార్. ఈ 100లో మళ్ళీ 20 ఇట్లా డైవర్ట్ చేసేస్తాం సార్. మీరు ఇచ్చేస్తాం. సో 80 అంటే లిటరల్గా 40 క్యూసెక్స్ పర్ డే షార్టేజ్ పడుతూ వస్తాయి సార్. ఓకే. దీన్ని మళ్ళీ ఏదో ఒక టైంలో ఒక 1 వీక్ అనుకుంటున్నాం సార్, మళ్ళీ అన్ని క్లోజ్ చేసి తెచ్చుకోవడం కానివ్వండి, లేదంటే ఎట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. బ్యాలెన్స్ చేయకపోతే పుట్లూరుకి ఇవ్వలేము సార్. ఇన్ఫ్లోస్ ఇక్కడ లెవెల్ పడిపోయిందంటే మళ్ళీ మనకి టైలెంట్కి హెడ్ డ్రైవింగ్ ఉండదు సార్. ఓకే. సో ఈ లెవెల్ కూడా చూసుకోవాలి సార్, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. వీడు ఎంత ఉండాలన్న లెవెల్ మామూలుగా ఫ్లో ఉండేదానికి? ఇప్పుడు మనకి 0.1 TMC కనుక ఉంటే మనము ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు 0.1 దాటి 0.12కి వచ్చున్నాం సార్. ఒక 20 MCF ఎక్స్ట్రా షుడెంట్ బి ఎ ప్రాబ్లం దెన్. నాట్ ప్రాబ్లం సార్. కాకపోతే ఈ డైలీ మనకి షార్ట్ ఫాల్ వస్తూ ఉంటుంది సార్. మనకి 40 దాకా షార్ట్ ఫాల్ వస్తుంది. ఈ 40ని మనం ఎప్పుడో చోట అరెస్ట్ చేసుకోగలిగితే, లేదంటే రికూప్ చేసుకుంటే అదొకటి సార్. లేదంటే కనుక బ్యాలెన్స్ సార్ వెహికల్స్ ఇచ్చాడు అవన్నీ కంటిన్యూషన్ పెట్టినాను సార్. నేనే అదైతే మాత్రం ఎవరు ఇవ్వలేదు సార్. నాట్ దట్ సార్. ఇది చెప్పిపోయిన వాళ్ళు అర్ధ గంటలో వెహికల్ ఇచ్చింది, నేను ఎప్పుడు చూడలేదు కాదన్నా. నేను కూడా ఇష్టం. వాటర్ వస్తుంది దాంట్లో. పోలీసులు కూడా మేమే రిపేర్లు చేసేది ఎప్పుడు ప్రతిసారి. అది కూడా నాకు తెలుస్తలేదు. వెహికల్ ఇచ్చాం సార్ వాళ్ళకి సపరేట్. అంతే కదా. కాదన్న, మీకు సపోర్ట్ ఉంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయొచ్చు. నేను ఎప్పుడు అదే చెప్పేదన్నా, ఇంజనీర్స్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియెంట్ పీపుల్, కానీ వాళ్ళకి ఏం లేవు ముందుకు పోవడానికి. ఇప్పుడు పంచాయత్ దాంట్లో కూడా కూర్చొని ఉన్నారు ఇంజనీర్స్ అన్న, బట్ వాట్ ఆర్ దే యూజింగ్ ఫర్? సర్వే చేయడానికి. సార్ ఫోన్ చేసినాడన్నా, నేను వేయనని చెప్పి మనకి ఎవరో కూడా తెలియదు. దాన్న సరైన పని జరుగుతామన్నా డబ్బులు వేసేసినాం. ఏన్నా ఎట్లున్నావు? బాగున్నావా? నువ్వు కూడా వచ్చినావు ఇంత దూరము? ఏం చూస్తావులే, నువ్వు వేరేటి ఉన్నాయి చూడాల్సినవి, ఇవి కాదు. నమస్తే అమ్మా. ఏన్నా ఏమ్మా బాబు దా. చూడు ఏం పని నీకు ఇంత దూరము, నాకు అర్థం కావట్లే. హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎవడన్నా దొబ్బినా దొబ్బుతారు నిన్ను లోపలికి, కోపం ఉన్నోడంతా. లేకపోతే నువ్వు మా ఇక్కడ మనమేనా లస్కర్లము? లోడ్ అయిపోయింది. ఎన్ని రోజులైంది గేట్ ఎత్తిది? లాస్ట్ కాబట్టి ఇంకా వీళ్ళు ఇంకా అంతేలే వదిలేస్తారండి. ఏదన్నా ఆయన దుబ్బేవు దాంట్లోకి. దాన్నా సార్ సార్ మీరు కానివ్వండి సార్. ఇక కొట్టమంటావు టెంకాయ? యో ఊరు వాళ్ళు రండి, ఎవరన్నా రండి. ఏం ఇంతసేపు? రాన్నా రాండి అన్న, మీరు రండి. మీరు మాకు ఇవన్నీ చేయాల్సిందే. అది ఆడ తిప్పుతాడు, ఇంకా టెంకాయనే కష్టపడుతున్నాడు. ఏమన్నా తిప్పుతావా? బలం ఉందా ఇంకా? అందుకే మళ్ళీ ఇంకా బలం ఉందా అంటున్నా. అదే చెప్తున్నా. కాదన్నా బాగా ముక్కో, నాకు గొడవలు వద్దు, హాయిగా నీళ్ళు వచ్చేటట్టు చూడు, నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చూడండి అనేసి. ఫస్ట్ ఎట్లన్నా ఇట్లానా దాన్ని టెంకాయ లేదులే, నీళ్ళకి వేయాలా? బొట్టు పెట్టు, ఇది దీబ్బా ప్లాస్టిక్ ది బొట్టు పెట్టు.
ఇట్లా వేయాలా? కాళ్ళు జాగ్రత్త. తప్పు తిప్పుతున్నావా? అవుతుంది పా తిప్పు. వాళ్ళకి కొంత స్థలం ఇద్దాం. ఇదే ఇద్దాం ఇంకా. యో లోకునా వాళ్ళే తోడి పేరు చెప్పినావు. పది కేజీలు పోతుంటాయి. అది అయితే ఎంత ఫ్లో వస్తుంది ఇట్లా? ఒక ఎంత తీసుకోవచ్చు సార్ మనం. బట్ అందాజు 20 పెట్టిచ్చేస్తాం. 20 క్యూసెక్స్ ఇంకా కంటిన్యూగా త్రూ అవుట్ వచ్చిన మనకి దగ్గర 80 నుండి ఒక 0.1 MCFT వరకు వచ్చేస్తాయి సార్. 0.08 కి 0.1 అక్కడ MBR సార్. ఓకే 2 MCFT దాకా డైలీ వస్తాయి. డైలీ పెట్టిచ్చేస్తాం. అన్నీ బాగుండి ఇంకా మనకి నిండిపోయిన తర్వాత వాటర్ ఉంటే ఇంకా పెట్టేద్దాం సార్. ఇట్లా పెట్టుకుంటాం. చూడండి వాళ్ళకి కూడా రావాలండి పాపం. చిల్లు పట్టింది సార్. ఎంతకెంతగా ఇది అంతే కదా. బ్లాక్ అయింటుంది కదా. అయితే ఇది ఎంత ఫ్లో ఉంటుందన్నా? ఇది ఎంత ఫ్లో ఉంటుందన్నా? ఉంటాయా? మళ్ళా కట్ చేయొద్దండి. లేదు ఇంకెత్తండి చేపించండి. నాకు అన్నలకి ఈరోజు ఇచ్చేస్తాం. అంత పెద్ద సుంకేంద్రపల్లి చాగలదానికి 1 రోజులు అయిపోయినాయి. కరెంట్ అనుకుంది కదా, అదే లెవెల్ ఉంది. స్టాప్ లాక్ ఉంది. స్టాప్ లాక్ అనుకుంది. ఆల్రెడీ బెండ్ ఇప్పుడే. దానికంటే పైకి ఎత్తకూడదా? స్టాప్ లాక్ ఉందా? చూడు వాటర్ లెవెల్ కూడా అయిపోయింది. 0 అయింది. అదే కనుక్కోవచ్చు. అది ఎత్తున్నారు. ఇప్పుడు చూడు అందరూ పట్టుకొని బలవంతంగా పైకి లేచింది. చూడు యాంగ్లర్. యాడికి దాన్ని ఎక్కుతున్నారు? ఇది నా లోపల పోయి నీళ్ళు పోతాయి. ఇళ్ళకే ఎక్కువ పోతాయి. అలా భాగం మనకు వస్తాయి. అన్నండి ఆ పైకి పోదామా సార్? సార్ రండి సార్, అడిగి పోదామన్నా. మేము ముందు ఫాలో అవుతాం.
1.5 కదా. ఇవన్నీ మీ వాళ్ళేనా పవన్? ఇదంతా మందే నాటున్నా. లేకపోతే ఏమన్నా పెడతారా? అది ఆపుకుంటే కదా అంతే కదండి, అది పోతానే ఉంటాయి కదా. కెనాల్ సిస్టమ్ మీదే ఉంది సార్. రివర్ సిస్టమ్ మీద ఉంటే కట్టలేదు సార్. ఎప్పుడే రివర్ కెనాల్ అనేది మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఒక 2 గేట్ల కంటే ఒక దానికి అడ్డం పెట్టింది. కొంత దాదాపు 70% ఇట్లే పోదామంట ఇట్లే దావుందట కిందికి. బాగా వచ్చినట్లు సార్. పని చేస్తానండి, ఇది పని చేస్తాను. కొద్ది సార్ అని ఎవరు కంగారు పడాల్సిన అసలు ఎందుకు అందరూ ఒకేసారి ప్రెజర్ చేసి ఇవ్వలేదు. సడన్ గా ఈసారి నీళ్ళు ఉన్నాయనుకుంటున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. దాన్ని ఎలా అలిగేషన్ చేసుకుని సార్ ఇప్పుడు మట్టి ఎటువంటి పరిస్థితుల్లో వేయాలి సార్, వేస్తేనే మేము పుట్టూరుకి ఇవ్వగలుగుతాం. ప్లస్ వీళ్ళకి కూడా ఇది ఇంకో ప్లాన్ చేసుకున్నారు సార్ కాబట్టి చెప్తాం. ఇప్పుడు అది మట్టి ఎటువంటి మధ్యాహ్నం వేస్తే నేను రేపు లిఫ్ట్ చేయగలుగుతాను. లేకుంటే లేదు పని చేద్దాం సార్ లాస్ట్ వాళ్ళకి కూడా కాదన్నా. మీరు రేపు మాకు ఒక రోజు ఇంటి దగ్గరికి రండి, కూర్చొని డిస్కస్ చేద్దాం. కొన్ని మాట్లాడచ్చు కొన్ని మాట్లాడారు. అందుకే మీరు ఇంటి దగ్గరికి రండి, చెప్పేటోళ్ళు ఖచ్చితంగా రండి.